మనకు కావాల్సిన వాళ్ళు దూరం అయితే ఎంత బాధగా ఉంటుంది, ఎంత కష్టంగా ఉంటుంది, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ పేరెంట్స్ కైతే ఒక జన్మ పోయినట్టే అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ ఘటన రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. అప్పట్లో ముంతాజ్ బేగం కోసం షాజహాన్ ఒక తాజ్ మహల్ నే కట్టి తన ప్రేమకి ప్రతిరూపంగా ఉంది అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పి ఒక 7 వింతల్లో ఒక వింతగా మనకి చూపించారు. బట్ ఇప్పుడు ఈ జనరేషన్ లో తన కొడుకు దూరం అయితే తండ్రి ఒక గుడి కట్టి ఏకంగా ప్రతి నెల 5, 19 తేదీలో అన్నదానం చేస్తూ దీపం, ధూపం, నైవేద్యం సమర్పిస్తూ ఒక దేవుణ్ణి పూజించినట్టు పూజిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ విషయం అనేది ప్రతి దగ్గర కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు, చర్చించుకుంటూ ఉన్నారు. అయితే ఏం జరిగిందంటే రాజమహేంద్రవరానికి చెందినటువంటి కందిమల్ల వేణుగోపాల్ కొడుకు వేద సాయి దత్త. సో ఈ పర్సన్ 13 ఏళ్ల వయసులోనే ఒక అనూహ్యమైనటువంటి కారణం వల్ల 2016 డిసెంబర్ 19న కన్ను మూయడం జరిగింది. అండ్ ఆ పర్సన్ డిసెంబర్ 5న పుట్టడం జరిగింది. అయితే కుమారుడి మరణం తట్టుకోలేని తండ్రి ఏకంగా 45 లక్షల విలువ చేసే మార్బుల్ గ్రానైట్స్ అండ్ ఇతర సామాగ్రిని యూజ్ చేసి ఒక పెద్ద గుడి కట్టి ప్రతిరోజు అందులో పూజ, అదే విధంగా దీపం, ధూపం, నైవేద్యం ఇలా పూజ చేస్తూ వస్తున్నారనమాట. అదే కాకుండా ప్రతి నెల 5, 19 తేదీల్లో తన చేతులతోనే అందరికీ అన్నదానం కూడా చేయడం ఇక్కడ విశేషంగా కనిపిస్తుంది. సో ఈ ప్రేమకి ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. ఇలాంటి ప్రేమ ఇంకా ఉందా అని చెప్పి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.